హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మీకు 43 చెస్ట్ సైజ్కి ఎలా తీసుకోవాలి మెజర్మెంట్స్ అనేది చెప్తానండి. అయితే ఆది బ్లౌజ్తో మనకు చెస్ట్ సైజ్ ఎంత అనేది తెలిసిపోతుంది. ఇది వచ్చేసేమో మెయిన్ పీస్ అనమాట, బ్లౌజ్ పీస్ మనం కట్ చేయాలి కదా ఆ పీస్. ఇప్పుడు లైనింగ్ అయితే ఆల్రెడీ నేను వాష్ చేసి రెడీగా సెట్ చేసి పెట్టుకున్నానండి. సో ఇక్కడ ఆది బ్లౌజ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉందండి. అంటే మేము కుట్టింది కాదు, కస్టమరే తీసుకొచ్చారు సైజుకి. సో వాళ్ళు ఫస్ట్ టైం ఇక్కడ ఇచ్చారనమాట. చాలా బాగుంది, నేను మీకు చూపిస్తాను. అంటే అది బాగుంది అంటే ఎలా మనకు తెలుస్తుంది ఈ బ్లౌజ్ చాలా బాగుంది అనేసి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ ఇక్కడ మనకు స్ట్రైట్ లైన్ కావాలి కదా, అదైతే నేను మార్క్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు ఇంకో టిప్ కూడా చెప్తాను చూడండి. ఒకవేళ మీ దగ్గర ఎల్ స్కేల్ కనుక లేకపోతే మనకు నార్మల్ స్కేల్ ఉంటుంది కదా, దాంతోనే తెలిసిపోతుంది అనమాట. ఇలాగ స్కేల్, ఇక్కడ స్కేల్ అంచు ఉంటుంది చూడండి, ఇప్పుడు నా వేలు దగ్గర కనిపిస్తుంది కదా, అట్లా స్ట్రైట్గా అంటే బట్టకి ఈ స్కేల్ కూడా సమానంగా ఉండాలి. కొంచెం మీకు ఎక్కువ తక్కువ అయినా సరే లైన్ అనేది క్రాస్ అయిపోతుందండి. ఇది చాలా చిన్న టిప్ కానీ బాగా యూస్ఫుల్ టిప్ అనమాట. సో ఈ విధంగా పెట్టుకొని ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ మీరు కరెక్ట్గా డ్రా చేస్తేనే మీకు మొత్తం బ్లౌజ్ అంతా కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. మొత్తం కొలతలు కరెక్ట్గా తీసుకొని ఈ లైన్స్ డ్రా చేసేటప్పుడు మిస్టేక్ చేశారు అంటే మాత్రం ఇంకా మీరు మొత్తం చేసిన కష్టం అంతా వేస్ట్ అవుతుందండి. అంటే మీకు ఎక్కడ పొరపాటు చేశారో కూడా అర్థం కాదనమాట. సో ఇప్పుడు ఆది బ్లౌజ్ బాగుందని చెప్పాను కదండి, చూసారు కదా. ఇక్కడ నేను బటన్స్ పెట్టిన తర్వాత కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉందో, అంటే మనం ఇలా పరిచినప్పుడు కరెక్ట్గా ఉంది. ప్లస్ నెక్ కూడా చూసారు కదా ఎంత షేప్ కరెక్ట్గా వచ్చిందో. ఇలాగా మనకు చూడగానే అర్థమైపోతుంది ఈ బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటుంది కస్టమర్కి అనేసి మనకు తెలిసిపోతుందండి. మొత్తం బ్లౌజ్ అంతా బాగా కుట్టిన తర్వాత కూడా ఫిట్టింగ్ కరెక్ట్గా వేయకపోతే కూడా ఇబ్బంది ఉంటుందండి. సో ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వేస్తే బ్లౌజ్ ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇక్కడ ఆమ్ హోల్ నుంచి ఇక్కడ వరకు మీరు కరెక్ట్గా కొలుచుకుంటే మనకి చెస్ట్ సైజ్ అనేది తెలిసిపోతుంది. మనం నార్మల్గా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా చూసుకోవచ్చు. ఇలాగ మొత్తం కాకుండా ఇలాగ మనం 4 ఫోల్డింగ్స్ ఎప్పుడైనా సరే మనం చెస్ట్ లూజ్ని 4తోని డివైడ్ చేసుకుంటాం. అలా 4 ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి హుక్స్ పట్టి వరకు 1, మళ్ళీ కాజపట్టి నుంచి ఇక్కడికి 2, మళ్ళీ సేమ్ బ్యాక్ సైడ్ కూడా ఇలాగే మధ్యలో నుంచి ఇక్కడికి 3, మళ్ళీ మధ్యలో నుంచి ఇక్కడికి 4. అందుకని ఎప్పుడైనా సరే 4తోని మనం డివైడ్ చేసుకుంటాం అనమాట. అంటే మనం కొలతలతో తీసుకున్నా సరే చెస్ట్ 36 అనుకోండి, దాన్ని 4 భాగాలు చేస్తాం. 4 భాగాలలో ఇదొక భాగం మళ్ళీ ముందు 2 భాగాలు, ఇక్కడ ఒకటి అన్నట్టుగా. అందుకని 4 పార్ట్స్ డివైడ్ చేసుకుంటాం అనమాట. చూడండి చెస్ట్ ఇప్పుడు మనం నార్మల్గా చూడాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొంచెం లాగి చూడండి. ఎప్పుడైనా సరే పాత బ్లౌజ్ ఉన్నప్పుడు కొంచెం లాగేసే చూడాలన్నమాట. సో చూడండి ఇక్కడ మీకు ఎంత వచ్చింది, 21.5 వచ్చింది కదా. ఇప్పుడు మనకు ఒకటే కావాలి అంటే ఇక్కడ చూడండి 21.5 కదా, ఇందులో సగం మనం చూస్తే ఇలాగా ఎంత 10 మీద 6 పాయింట్లు వచ్చిందన్నమాట. 10 మీద చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి కదా, 1 2 3 4 5 6 ఇక్కడ వచ్చింది లెక్క పెట్టుకోవాలి. సో 10 మీద 6 పాయింట్లు అంటే 11 అని కూడా అంటామన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చిందో చూపిస్తాను. ఇక్కడ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ ఏదైనా సరే కొంచెం లాగాలని చెప్పాను కదా, చూసారు కదా. సేమ్ 10 మీద 6 పాయింట్లు అయితే వచ్చింది, ఇలా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కూడా చూపిస్తాను. కాజపట్టిలో ఎప్పుడైనా సరే ఇది వదిలేసుకోవాలి. ఈ కాజపట్టి ఎప్పుడైనా మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఏంటి లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇది మలిచేసి ఇక్కడ నుంచి తీసుకోవాలి. చూడండి కుట్టు ఎక్కడ వరకు ఉందో, ఇక్కడ 11 ఇక్కడ కుట్టు కనిపిస్తుంది కదా మీకు, అక్కడ వరకు అయితే వచ్చేసింది. ఇప్పుడు మనకి ఒక పాయింట్ అయితే తెలిసిపోయింది. ఏంటి, చెస్ట్ వచ్చేసి 10 మీద 6 పాయింట్లు ఇక్కడికి వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు నడుము, ఇక్కడ ఆల్మోస్ట్ ఎంత వచ్చింది, 20కి 1 పాయింట్ తక్కువ, కానీ నేను 20 లాగా తీసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ కొత్త వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి. 20 ఇంచులు కదా, 20 ఇంచుల్లో సగం చూసుకోవాలి మనం. సింపుల్గా చూస్తే 10 ఇంచులు. మీకు ఇందాక ఇట్లా ఫోల్డింగ్ చేసి చూపించాను కాబట్టి అలాగే చూపిస్తున్నాను. చూసారా మిడిల్ ఏమొస్తుంది అదే అని చెప్పాను కదా, 10 ఇంచులు. ఇదే 10 ఇంచులు. ఇప్పుడు నడుము అంటే వేస్ట్ 10 ఇంచులు పెట్టుకోవాలి. ఈ 2 కొలతలు వచ్చేసినాయి. ఇప్పుడు అయితే తీసుకుందాం. పొడవు తీసుకోవాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఈ షోల్డర్ చూసారు కదా, ఈ షోల్డర్ దగ్గర నుంచి మన కుట్టు లైన్ ఉంటుంది కదా షోల్డర్ది, ఇక్కడ నుంచి ఈ డాట్ దగ్గర ఇవ్వండి. బ్లౌజ్లో మనం కుట్టింది ఉంటుంది కదా ఈ డాట్ లైన్ ఇది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో పొడవు చూసుకోండి. పాత బ్లౌజులు ఏవైనా సరే పొడవు కొంచెం లాగాలని చెప్పాను కదా, ఇట్లా లాగి చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ లాగితే నాకు ఆల్మోస్ట్ 15.5 వస్తుంది, చూసారు కదా. సో ఇప్పుడు ఇదే 15.5కి 1 ఇంచు కలుపుకోవాలి. సింపుల్గా అండి, ఇంకా మీకు పైన గీతలు కింద గీతలు అనే కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా చెప్తున్నాను. 15.5 ఇది మొత్తం పొడవు, బ్లౌజ్ పొడవు 15.5, 1 ఇంచు కుట్టు కోసం అనమాట. 16.5 మార్కింగ్ వేసేసాము. ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటా.
16.5, మళ్ళీ అదే 16.5 ఇంకొంచెం ముందుకు పెట్టేసి ఇంకొక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకు ఈ లైన్ స్ట్రైట్గా రావడానికి. సో అక్కడ స్కేల్ కూడా చూపిస్తున్నాను చూడండి. స్కేల్ది ఇది మనకి ఇది ఉంటుంది కదా అడుగు భాగము, ఇది మనం కరెక్ట్గా ఇక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి, మీకు పర్ఫెక్ట్ స్ట్రైట్ లైన్ అనేది వస్తుంది. ఇక్కడ అంటే నార్మల్గా స్ట్రైట్గా స్కేల్ ఎట్లా పెట్టినా మీకు స్ట్రైట్ లైనే వస్తుంది. ఒకవేళ ఒక్క పాయింట్ తేడా ఉన్నా మీకు ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. అందుకని ఈ విధంగా కరెక్ట్గా పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ మనం షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, షోల్డర్ కోసం మనకి ఏం కావాలి, ఫస్ట్ చెస్ట్ సైజ్ కావాలి. సో చెస్ట్ వచ్చేసి ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే హెవీ చెస్ట్ అనమాట. దీన్ని మనం 4 భాగాలు చేసుకోవాలి. అంటే చూడండి 10 మీద 6 పాయింట్లు కదా, వీటిని 4 భాగాలు చేసుకుంటే అది 4 భాగాలు. ఇక్కడ 10 మీద 6 పాయింట్లు తీసుకొని ఇలాగ 4 సార్లు మడతేసుకుంటే మనకు చెస్ట్ సైజ్ వచ్చేస్తుంది. 43 ఇంచులు చెస్ట్. 43 ఇంచులు అంటే చాలా పెద్ద చెస్ట్ అనమాట. 36 దగ్గర నుంచి మనకి ఒక 42-44 ఉన్నా సరే, 36 నుంచి 44 ఇంచులు చెస్ట్ ఉన్నా సరే మనము షోల్డర్ అనేది 6 ఇంచులు తీసేసుకోవచ్చు అనమాట. సింపుల్గా, ఇంకా మీకు అలా డౌట్ ఏం అక్కర్లేదు. అండ్ ఇక్కడ నెక్ డీప్ కూడా మ్యాటర్ అవుతుందండి. సో అక్కడ నెక్ డీప్ సింపుల్గా చెప్పాలంటే ఆల్మోస్ట్ 9 ఇంచెస్ వరకు ఉంది. అంటే 9 అంటే పర్వాలేదు, మనం 6 ఇంచెస్ పెట్టుకోవచ్చు. లేదు ఇంకా నెక్ పైకి ఉందంటే మాత్రం 6.5 తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే ఇక్కడ నేను డైరెక్ట్ 6 ఇంచెస్ అయితే తీసేసుకుంటున్నాను. మన చెస్ట్ వచ్చేసి 43 కదా, అంటే 44 కంటే తక్కువనే ఉంది కాబట్టి 6 ఇంచెస్ తీసుకున్నాను. ఇదే 6 ఇంచెస్ నేను కింద కూడా మార్కింగ్ వేస్తున్నాను, మనకి స్ట్రైట్ లైన్ రావడానికి అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఆమోల్ కూడా 6 తీసుకుందాం. ఇక్కడ ఏమైనా చేంజెస్ వస్తే ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఇక్కడ కూడా మీకు క్లియర్గా చెప్తాను. సో ఇది వచ్చి టోటల్గా బిగినర్స్ కండి, అసలు ఏమీ అర్థం కాని వాళ్ళకు కూడా ఈజీగా పర్ఫెక్ట్గా తెలియడానికి ఇంత క్లియర్గా చెప్తున్నాను. సో మీకు వీడియో నచ్చుతుంది, అర్థమవుతుంది అనుకుంటే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇప్పటికి ఇంకా అంటే కొత్త వాళ్ళకి అంత తొందరగా అర్థం కాదు కాబట్టి ఒకవేళ ఇంకొంచెం మొత్తం వీడియో చూసిన తర్వాత అర్థమైతే మాత్రం అప్పుడైనా చిన్న లైక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మనము మధ్యలో ఒక చిన్న లైన్ డ్రా చేసుకోవాలి. ఈ లైన్ ఏంటంటే కర్వ్ షేప్ ఇవ్వడానికి ఇక్కడ ఎంత ఇవ్వాలో నేను మీకు మళ్ళీ ఇప్పుడు నెక్ డీప్ని బట్టి చెప్తాను. సో ఇప్పుడు మనకు ఫస్ట్ నెక్ డీప్ కావాలి కదా, దానికోసం సింపుల్గా చూడండి బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్లో మిడిల్ పార్ట్ ఇక్కడ మనకు మిడిల్ కరెక్ట్గా తెలిసిపోయింది ఎందుకంటే హుక్ సైడ్ ఉంది కాబట్టి మిడిల్ తెలుస్తుంది. ఇక్కడ నుంచి స్ట్రైట్గా చూడండి 7 ఇంచెస్ ఉంది కదా, ఇదే 7 ఇంచెస్ ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ 7 కింద మనకు కుట్టుకు కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచు, పైన కుట్టుకు అయితే 1/4 ఇంచు తీసుకుంటాం కాబట్టి ఇక్కడ నుంచి ఒక 6 పాయింట్లు ఎక్కువ అనేది తీసుకుంటాం. సో ఇది ఈ కస్టమర్ యొక్క నెక్ డీప్ అనమాట. సో ఇక్కడ నెక్ డీప్ చూడండి 9 ఇంచులు అనేది వచ్చేసింది, చూసారు కదా. సో ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నేను ఎక్కడ డీప్ వచ్చాయి మనకి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎంత డ్రా చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి షోల్డర్ తెలియాలి. అయితే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే షోల్డర్ నార్మల్గా 3 పెట్టేయచ్చు, అంటే బయట వైపున 3 ప్లస్ లోపల నెక్ ఓపెన్కి 3 పెట్టేయచ్చు. అది కొంచెం ఓపెన్గా వేసే వాళ్ళకి, లేదు కొంచెం పెద్దవాళ్ళు అంత కంఫర్టబుల్ కాదు అనుకుంటే సింపుల్గా వాళ్ళ బ్లౌజ్లో ఎంత ఉందో చెక్ చేసుకొని వాటికి కుట్లతో కలుపుకొని మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఎంత ఉందో కూడా చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ షోల్డర్ ఎగ్జాక్ట్గా చూస్తే మనకి 2.5 ఇంచులు అనేది వచ్చింది కదా. దీనికి మనం కుట్టుకి కరెక్ట్గా 6 పాయింట్లు కలుపుకోవాలి. ఎందుకు అంటే మనకి చంకభాగం వైపున ఒక 1/2 ఇంచు కుట్టుకు తీసుకుంటాము. ఇప్పుడు 2.5 పెట్టేశాను, మళ్ళీ ఒక 1/4 ఇంచు కుట్టుకి. నెక్ వైపున మనం సన్నగా కదండి హెమ్మింగ్ పట్టి వేసేది కాబట్టి 1/4 ఇంచు కుట్టుకు వస్తుంది. మొత్తం మీద మనకి 3.5 వచ్చిందనమాట. అంటే 3 మీద 2 పాయింట్లు షోల్డర్కి అయితే పెట్టుకున్నాము. నెక్ ఓపెన్కి వచ్చేసి 2 మీద 6 పాయింట్లు అనేది వచ్చింది. క్లియర్ ఉంది కదండి. ఇక్కడ రాస్తున్నాను మళ్ళీ. నెక్ ఓపెన్కి 2 మీద 6 పాయింట్లు, బయట మనకు కనిపించే షోల్డర్ వచ్చేసి 3 మీద 2 పాయింట్లు కుట్లతో కలిపి వచ్చేసింది అక్కడ. సో మొత్తం 6 ఇంచులు మనం అలాగా డివైడ్ చేసుకున్నాము. కింద వైపున కూడా సేమ్ నేను 2 మీద 6 పాయింట్లు పెట్టి ఒక బాక్స్ అయితే డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సిన షేప్ అనేది డ్రా చేసుకోవచ్చు. కొంచెం వెడల్పు కావాలనుకుంటే ఇంకొంచెం బయటికి డ్రా చేయొచ్చు, లేదు అనుకుంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు బ్లౌజ్ నెక్ ఎంత ఉందో చూసుకొని కూడా మనం మార్కింగ్ అనేది చేసేయచ్చండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చూపించిన విధంగా బ్లౌజ్ని ఫోల్డింగ్ చేసేయండి అంతే. 4 మడతలలాగా ఫోల్డ్ చేసేసి ఇలాగ మనం నెక్ కనిపించేటట్టు పెట్టుకోవాలి. అంటే వెనకాల వైపున నెక్ ఎక్కడి వరకు ఉందో అది కనిపించేటట్టుగా పెట్టుకొని కరెక్ట్గా పరుచుకోండి. నెక్ వైపున కరెక్ట్గా ఉంటే చాలు. ఇప్పుడు ఎందుకంటే మిగిలినవన్నీ ఆల్రెడీ మనము మార్కింగ్ అయితే చేసేసాం కదా.
సో కాబట్టి ఇక్కడ నేను ఓన్లీ నెక్ కోసమని స్పెషల్గా మీకు క్లియర్గా చూపిస్తున్నానండి. అది ఎలా ఉందో కరెక్ట్గా చెక్ చేసుకోండి. పైన వైపున కూడా చూడండి, ఒక ½ ఇంచ్ కుట్టుకు వదిలేసుకున్నాను. ఎందుకంటే మనం చూసేది కుట్టిన బ్లౌజ్ కాబట్టి మనం కుట్టు కోసం వదులుకున్న తర్వాతనే చూసుకోవాలి. ఇక్కడ నెక్ దగ్గర వచ్చింది చూడండి. ఆల్రెడీ నేను మీకు ఎలాగ మార్క్ చేసి చూపించాను, అది పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇక్కడ మిడిల్ పాయింట్ కూడా తీసుకున్నాను. ఇక్కడ ఇంకో టిప్ కూడా చెప్తాను అది ఎలా చూసుకోవచ్చు అనేసి. చూడండి, ఇలా ఓపెన్ చేసుకున్నాం కదా, మిడిల్ పాయింట్ తెలిసింది కదా మీకు కరెక్ట్గా. సో ఇక్కడ ఉల్టా వైపున కూడా మీకు పెడుతున్నాను, ఎందుకంటే మీకు చాలా క్లియర్గా ఉండడానికి అనేసి. నార్మల్గా అలవాటు అయినప్పుడు ఇలాగ 4 మడతలు వేసి కూడా మార్కింగ్ చేసేయచ్చు. కాకపోతే ఇంకా మీకు క్లియర్గా ఎంత వివరంగా చూపిస్తే బాగా అర్థమవుతుంది కదా అన్నట్టుగా నేను అన్ని పాయింట్స్ చెప్తున్నానండి. సో అక్కడ నెక్ షేప్ తెలుస్తుంది కదా, ఎక్కువ బయటకు అయితే లేదు, ఆ బాక్స్ లోపలనే వచ్చేటట్టుగానే ఉంది. సో మీకు తెలియడానికి ఫస్ట్ ఆ నెక్ ఎలా ఉందో అలా అయితే మార్కింగ్ వేస్తున్నాను. తర్వాత మనం ఒక ½ ఇంచ్ లోపలికి కుట్టు కోసం తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు ఎగ్జాక్ట్ బ్లౌజ్ షేప్ ఎలా ఉందో అలాగే వచ్చేసింది నెక్. అంటే మీకు ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగా రావాలంటే ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వండి. ఎగ్జాక్ట్ షేప్ అనేది మీకు తెలిసిపోతుంది అనమాట. మీరు ఎక్కడైనా వీడియోస్ చూస్తుంటారండి, కానీ ఇంత ఓపిక్గా ఇంత వివరంగా అయితే ఎవరు చెప్పరు. ఇది కేవలం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎలాంటి డౌట్స్ లేకుండా ఉండడానికి అనేసి ఇంత క్లియర్గా అయితే చెప్తున్నాను. సో ఇక్కడ నేను చాక్ పీస్తోని లైన్ అనేది కొట్టేసాను, చూసారు కదా. ఎందుకంటే కటింగ్ చేసేటప్పుడు పొరపాటున కింద లైన్ కట్ చేసుకుంటే నెక్ వెడల్పు ఎక్కువ అయిపోతుంది అనమాట. అందుకని ఇలా చాక్ పీస్తోని కట్ చేసుకున్నా సరే, లేదంటే ఒక తడిపిన బట్ట తీసుకొని మనం ఇప్పుడు ఎక్స్ట్రా లైన్ డ్రా చేసుకున్నాం కదా, బ్లౌజ్ కానించి డ్రా చేసిన లైన్ అనేది తుడిపేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఆమ్ రౌండ్ తీసుకోవడానికి నెక్ డీప్ నేను ఆల్రెడీ ఫామ్లో చెప్పాను కదండి. నెక్ డీప్ కనుక 9 నుంచి ఎక్కువ, అంటే 9, 10, 11 అలా ఉంటేనేమో 1.25 తీసుకోండి. అదే కనుక 9 కంటే పైకి ఉంటే, అంటే 8.25, 8.5, 7, 6 అలా ఉంటే మాత్రం 1.5 తీసుకుంటే సరిపోతుంది. సో సింపుల్గా ఇలా మార్క్ చేసుకొని ఇలా ఒక రౌండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి. మనకు ఫ్రీ హ్యాండ్తోనే అలవాటు అయిపోతుందండి, స్కేల్స్ అవసరమే ఉండదు. ఒకవేళ మీకు స్కేల్తో ఈజీగా ఉందండి, మీరు తెచ్చుకొని అది కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా సరే మన ప్రాక్టీస్ మీదనే ఆధారపడి ఉంటుందండి. మనం ఎలా అలవాటు చేసుకుంటే అలా ఈజీగా అలవాటు అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను ఆమ్ రౌండ్ కూడా డ్రా చేసేసాను కదా. నెక్స్ట్ ఇప్పుడు నేను చెస్ట్ లూజ్ ఎలా పెడుతున్నాను అనేది చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఆ లైన్ పైన మనకు ఆల్రెడీ మనం మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు వచ్చింది కదా, 10 మీద 6 పాయింట్లు అదే పెట్టాను. 2 ఇంచులేమో ఖర్చు కోసం, అంటే కుట్ల కోసం అనేది 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను. సో కింద వైపున కూడా నడుము 10 ఇంచులు వచ్చింది. 10 ఇంచులకి కంపల్సరీ 1 ఇంచు కలుపుకోవాలి. అంటే ఎంత నడుము సైజ్ వచ్చినా సరే 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కంపల్సరీ కలుపుకోవాలి, ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే అండి. సో ఇప్పుడు మనకు మొత్తం ఎంత అయితే వచ్చిందో, అంటే 10కి 1 ఇంచు కలిపితే 11 ఇంచులు. ఇప్పుడు 11 ఇంచుల్లో సగం అంటే 5.5 దగ్గర ఒక మార్క్ అనేది వేసుకోవాలి. అలా మెజర్మెంట్ తీసుకున్నా సరే, లేదు అంటే ఇప్పుడు ఇక్కడ మనం మొత్తం 11 ఇంచుల వరకు బట్టని ఫోల్డ్ చేసుకొని మధ్యలో కచ్చకా ఇచ్చుకున్నా సరిపోతుంది. అంటే ఇక్కడ 11 ఇంచులు అంటే ఇక్కడ ఈ బ్లౌజ్ సైజుకి మాత్రం 11 వచ్చింది. అంటే 10 ప్లస్ 1 ఇంచు, 10 ఏమో నడుము సైజు వచ్చింది కదండి మనకి, దానికి 1 ఇంచు కలుపుకుంటే 11 ఇంచులు అయింది. ఆ 11 ఇంచుల వరకు ఇక్కడ బట్టన్, నా వైపు ఉన్న బట్టని అవతల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. మళ్ళీ 10 ఇంచుల దగ్గర అంటే ముందు లైన్కే ఫోల్డ్ చేసుకుంటారు, అలా కాదండి. ఆ 1 ఇంచు కూడా కలుపుకొని అక్కడ వరకు మడతేసి ఒక చిన్న కచ్చకా ఇవ్వాలి, అంటే కత్తెరతోనే ఇలా కట్ చేసుకోవాలి. అక్కడ మీరు ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. అంటే ఇది ఎందుకు, వెనకాల ప్లీట్ ఇస్తాం కదా మనము డార్క్ షేప్, అది ఇవ్వడానికి అనమాట. ఇలా ఇస్తేనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. మోస్ట్లీ వర్క్ బ్లౌజ్లకి కొంచెం ఇవ్వం, కానీ మిగిలిన వాటి అన్నిటికైతే ఇస్తామన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఎంత పొడవు ఉండాలి అంటే నార్మల్గా 4 ఇంచుల పొడవు, కానీ ఇక్కడ నెక్ చిన్నగా ఉంది కాబట్టి నేను ఇంకొక ఇంచు ఎక్స్ట్రానే ఇచ్చాను, కాబట్టి 5 ఇంచుల పొడవు అనేది ఇచ్చాను. ఇక్కడ ½ ఇంచ్ అవతల వైపుకి, ½ ఇంచ్ ఇవతల వైపుకి కంపల్సరీ ఇవ్వాలి. ఇలా ఇస్తేనే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. చాలామంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే పొరపాటున ఒక ½ ఇంచే పట్టుకొని కుట్టేస్తారని, అది తప్పు. ఇది కంపల్సరీ ½ ఇంచ్ పెట్టుకొని మీరు ఇలాగ మార్క్స్ చేసుకున్న తర్వాతనే కుట్టండి, అప్పుడు మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఎక్కడ ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా వస్తుందండి. సో ఇప్పుడు ఇదంతా అయిపోయింది. మనం ఇక్కడ కింద వైపున మనము ఖర్చు ఇవ్వలేదు కదా, కాబట్టి ఇప్పుడు అవతల లైన్ నుంచి 2 ఇంచులు ఖర్చు కోసం అనేది తీసుకున్నాను. ఇప్పుడు బయట వైపున 2 లైన్లు అనేది కలుపుకోవాలండి. ఇది వచ్చేసి మొత్తం ఖర్చు కోసం, అంటే కుట్ల కోసం అనేది ఎక్స్ట్రా తీసుకుంటాం కదా, ఆ గీతలు అనమాట అవి. సో ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ అండి, ఇక్కడ కంపల్సరీ ఒక ½ ఇంచ్ పైకి తీసుకోవాలి. ఇలా ఏ బ్లౌజ్ కన్నా సరే ఖచ్చితంగా తీసుకోవాలండి, అప్పుడే మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. అంటే వెనకాల వైపున మీరు చాలామంది చూసి ఉంటారు, బ్లౌజ్ లేచినట్టు ఉండడం కానివ్వండి, వెనకాల స్ట్రైట్గా కనిపించదు నడుము దగ్గర, ఇట్లా కొంచెం సీలాగా, అంటే ఉల్టా సీలాగా కనిపిస్తుంది అనమాట. అది రాకూడదు అనుకుంటే ఈ విధంగా ఖచ్చితంగా చేయండి, అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మోస్ట్లీ బ్యాక్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక్కడ వరకు క్లియర్ ఉంది కదా. ఇప్పుడు నేను మీకు ఆమోల్ చెకింగ్ అనేది చూపిస్తున్నాను. ఇది కంపల్సరీ చేయాలండి. ఇది చాలామంది మిస్టేక్ చేస్తారు. ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తారో ఇప్పుడు నేను చెప్తాను చూడండి.
అంటే వాళ్ళకి తెలియకనే చేస్తుంటారనమాట. ఇది ఒక చిన్న మిస్టేక్ వల్ల వాళ్ళకి బ్లౌజ్ మొత్తం కూడా పాడైపోయే అవకాశం ఉందండి. కాబట్టి అలాంటి మిస్టేక్ అస్సలు చేయకండి. ఇక చూడండి, ఇప్పుడు నేను ఒక లైన్ డ్రా చేస్తున్నాను కదా, ఇదేంటంటే ఇప్పుడు మీకు క్లియర్గా ఇక్కడ బ్లౌజ్ పైన కనిపించట్లేదు కాబట్టి మార్క్ అయితే వేశాను. మనం ఆల్రెడీ కుట్టుకున్న బ్లౌజ్కి ఒక కుట్టు లైన్ ఉంటుంది కదా, దానిపైన మార్కింగ్ వేశాను. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందో కరెక్ట్గా మెజర్ చేసుకోండి. నార్మల్గా కొంచెం ఇలా బ్లౌజ్ని సాగదీసి చూసినా తెలుస్తుంది, లేదు అంటే కొంచెం కొంచెంగా టేప్ని తిప్పుకుంటూ కూడా చూడొచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తే 10 మీద 2 గీతలు అనేవి వచ్చాయి కదండి, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి పాయింట్. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న దగ్గర ఎలా మెజర్ చేయాలో చూపిస్తాను చూడండి. పైన షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ కుట్టుకు వెళ్ళిపోతుంది కదా, కాబట్టి ఈ 1/2 ఇంచ్ అనేది ఇక్కడ తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఆమోల్ దగ్గర కంపల్సరీ లైన్ అనేది డ్రా చేయాలండి. చాలామంది ఎందుకో తెలియదు అసలు ఈ లైన్ డ్రా చేయకుండానే మెజర్ చేస్తూ ఉంటారు. నిజానికైతే అది తప్పండి, ఎందుకంటే మనం బ్లౌజ్లో కొలిచేటప్పుడేమో లోపల ఒక 1/2 ఇంచ్ లోపలికి కొలుస్తాము, కానీ డ్రా చేసుకున్న దానిపైన ఏమో అదే లైన్ పైన కొలుస్తూ ఉంటారు. అది నిజంగా అది కరెక్ట్ కాదండి. కాబట్టి మనం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కుట్టు కోసం లైన్ డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు మనం డ్రా చేసుకున్న గీత పైన మనకు కావాల్సిన నెంబర్ రావాలి. అంటే బ్లౌజ్లో 10 మీద 2 గీతలు వచ్చాయి కదా, అది ఇక్కడ రావాలి. ఇలా టేప్ని చూడండి నేను ఎలా తిప్పుతున్నానో అలాగే తిప్పుకుంటూ చూడండి. చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇది కరెక్ట్ చెస్ట్ లూజ్ మనకు తెలిసినట్టు అర్థం అనమాట. ఒకవేళ మీకు ఇక్కడ కనుక కొంచెము ఎక్కువ వచ్చింది లేదా తక్కువ వచ్చింది అని అనుకుంటే మీకు ఒకసారి మళ్ళీ మీరు కొలిసిన ఆది బ్లౌజ్ని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. లేదు మీరు కొలిసింది కరెక్టే ఉంది అని అంటే మాత్రము ఈ చంకభాగం కోసం డ్రా చేసిన లైన్ ఉంది కదా 6 ఇంచులు, అది కొంచెం పైకో కిందికో చేసుకోవాలన్నమాట. అంటే 2 పాయింట్లు పైకైనా అవుతుంది లేదా 2 పాయింట్లు కిందికన్నా వస్తుందండి. ఆ విధంగా సెట్ చేసుకోవాలి. అంతేకాని చంకభాగం దగ్గర కరెక్ట్గా 6 ఇంచులే వస్తుంది లేదా 5.5 తీసుకోవాలని అయితే ఎక్కడా ఉండదండి. సో అస్సలు కన్ఫ్యూజ్ కాకుండా బ్లౌజ్కి తగ్గట్టుగా తీసుకునేటట్టు చేస్తేనే మీకు కటింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో అసలు కొత్తగా నేర్చుకునే వాళ్ళు అంటే బ్లౌజ్ అంటే ఐడియా లేని వాళ్ళకి కూడా ఈజీగా అర్థం అవ్వాలని చెప్పేసి ఇంత వివరంగా చెప్తున్నానండి. సో ఇప్పటికీ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా మీ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై అయితే చేస్తానండి. మీరు ఇలాగ కరెక్ట్ ఫార్ములాస్తోని కరెక్ట్గా ప్రాక్టీస్ చేశారు అంటే మాత్రము చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఎవరైనా ఈజీగా కటింగ్ చేయొచ్చు, ఇబ్బంది అయితే ఏమీ ఉండదండి. యాక్చువల్గా అయితే నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా అయితే కట్ చేశానండి. కానీ కొత్త వాళ్ళు మాత్రము కటింగ్ చేసే ముందే ఇలాగ లోపల లైన్ అనేది మార్కర్తో కటింగ్ చేసేయండి, లేదా చెప్పాను కదా తడిబడితోనైనా తుడిచేసేయండి. లేదు అంటే పొరపాటున లోపల లైన్కే కట్ చేసే ఇబ్బంది అవుతుందండి. అందుకని అలా చేయకుండా ఉండాలంటే ఈ చిన్న చిన్న టిప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో చూసారు కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే మొత్తం కటింగ్ అయితే అయిపోయిందండి. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కాబట్టి నేను నెక్స్ట్ హ్యాండ్స్ కటింగ్ కూడా ఇంతే ఈజీగా చెప్తాను. అలాగే ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ చాలామంది డౌట్స్ ఉంటాయి కదా, అది కూడా పర్ఫెక్ట్గా ఎలా రావాలో చెప్తానండి. కరెక్ట్ కటింగ్ నేర్చుకొని కరెక్ట్గా కుట్టారు అంటే కస్టమర్ దగ్గర ఏ మాట పడకుండా పర్ఫెక్ట్గా చేసి ఇవ్వగలుగుతారండి. సో ఇక్కడ నేను కత్తెరతో కచ్చకాలు ఇస్తున్నాను కదా, ఇది ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్కి ఈజీగా ఉంటుందన్నమాట. కరెక్ట్ అదే ప్లేస్లో కుట్టుపడేటట్టుగా మనం మార్కింగ్ చేసుకుంటే మీకు కుట్టిన తర్వాత కూడా ఎక్కువ తక్కువ అవ్వడం లాగా ఏది ఉండదన్నమాట. పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ 1/2 ఇంచ్ కంపల్సరీ కట్ చేయాలండి. ఇది చాలామంది మర్చిపోతూ ఉంటారు, చెయ్యరు, కానీ ఖచ్చితంగా చేస్తేనే మీకు ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇక్కడ బ్యాక్ పార్ట్ అయిపోయింది. నేను చెప్పాను కదండి మీకు హ్యాండ్స్ కటింగ్ అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో ఈ వీడియో మీకు యూజ్ అయింది అని అనుకుంటే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే చేయండి. చెప్పాను కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కాబట్టి నేను నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు వెంటనే ఒక మెసేజ్ లాగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.